అందరికీ దీపావళి శుభాకాంక్షలు. ఈ దీపావళికి మనం చాలా వస్తువులు ఇంట్లో క్లీన్ చేసుకుంటూ ఉంటాము, అన్ని నీట్ చేసి పెట్టుకుంటాం. ఎందుకు? మన ఇంటికి లక్ష్మీ దేవత రావడానికి. కానీ వస్తువులు క్లీన్ చేసి పెడతాము, కానీ అనవసరమైన వస్తువుల్ని తీసి పారేయం, అలాగే పెట్టుకుంటాం. సో దీనివల్ల ఏమవుతుందంటే ఇంట్లో ఒక స్టాగ్నెంట్ ఎనర్జీ ఏర్పడుతుంది. సో బాబ్ ప్రాక్టర్ గారు ఒక టెక్నిక్ చెప్పారు, వాక్యూమ్ లా ఆఫ్ ప్రాస్పెరిటీ అని. అంటే ఏంటి? ఇంట్లో 6 నెలలకి పైగా మీరు యూజ్ చేయని వస్తువులు ఉంటే, లేదా ముందున్న వచ్చే 6 నెలలు మీరు ఆ వస్తువుని వాడకపోతే కనుక డెఫినెట్గా ఆ వస్తువు అవసరం లేదు, దాన్ని ఇంట్లో ఉంచుకోకండి, తీసి ఎవరికైనా ఇచ్చేయండి. వాళ్ళు మనస్ఫూర్తిగా దాన్ని తీసుకుంటారు, దాన్ని వాడుకుంటారు. సో వాక్యూమ్ లా ఆఫ్ ప్రాస్పెరిటీ సంగతి ఏంటో కానీ మన కల్చర్లో ఎప్పటి నుంచో ప్రతి దీపావళికి ఇంట్లో శుభ్రం చేసుకొని పాత వస్తువుల్ని తీసి పారేసేవారు ముందు. ఇప్పుడు మనం శుభ్రం అయితే చేసుకుంటున్నా, కానీ పాత వస్తువుల్ని తీసి పారేయట్లేదు. సో ఈసారి మీరు యూజ్ చేయని వస్తువులైనా బట్టలైనా ఎవరికైనా ఉపయోగపడుతుంది అంటే వాళ్ళకి ఇచ్చేయండి, లేదా డిస్కార్డ్ చేయండి, డిస్పోజ్ చేయండి. సో దట్ యు అట్రాక్ట్ మోర్ అబండెన్స్ ఇన్ యువర్ హోమ్. సో లక్ష్మీదేవి ఇంటికి రావాలి కదా. సో ఈసారి పని చేసి చూడండి. మీకు ఈ టెక్నిక్ నచ్చితే దీవాళీ టెక్నిక్ లేదా దీపావళి టెక్నిక్ అని కింద టైప్ చేయండి. అండ్ మర్చిపోకుండా కనీసం ఒక 10 మందికైనా షేర్ చేయండి. సీ యూ ఆల్ విత్ మోర్ కంటెంట్.